ఒక చిన్న పల్లెటూరి అబ్బాయి ఒక కలతో చెన్నై రైలెక్కాడు. ఆ కల ఒక్కరికి కాదు, కోట్ల మందికి ఊపిరిగా మారింది. ఎన్నో పోరాటాలు, మరెన్నో ఆటుపోట్లు. అతని ప్రయాణం సాధారణం కాదు, అతని పోరాటం సులభమూ కాదు. కష్టాలన్నింటినీ గెలిచి కలలన్నింటినీ నెరవేర్చుకొని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కళా పోషకుడు, వేల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి. మాసుకు మాస్, క్లాసుకు క్లాస్, అన్ని తరాలకు ఒక్కరే బాస్. ఆయనే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించిన ఆయనలో క్రమశిక్షణ, కష్టమే మార్గం అనే విలువలు చిన్నప్పుడే నాటుకున్నాయి. శ్రీ వైఎన్ కాలేజ్ నర్సాపురంలో కామర్స్ పూర్తి చేసి సినిమా అంటే ఇష్టంతో నటుడు కావాలన్న ఆశయంతో కళల నగరం చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అడుగుపెట్టారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసి చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో సునామీని సృష్టించారు. మాస్, డాన్స్, స్టైల్ అన్ని ఒక్కటై మెగా ఫినామినన్ గా మారింది. డాన్స్ లో కొత్త లెవెల్, యాక్షన్ లో కొత్త కోణం. 80ల నుంచి 90ల దాకా తెలుగు తెరపై చిరంజీవి సునామీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, హిట్లర్, ముఠా మేస్త్రి, ఇంద్రా వంటి చిత్రాలు ఫ్యాన్స్ కి ఎప్పటికీ మరిచిపోలేని ఫుల్ మీల్స్ లాంటివి. ఘరానా మొగడు సౌత్ ఇండియాలో 10 కోట్లు దాటిన మొదటి చిత్రం. బాక్సాఫీస్ రికార్డుల్ని తిరిగా రాసిన పేరే మెగామ్యాన్. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందికి పునరుజ్జీవితాన్ని అందించింది. చిరు గొప్ప నటుడే కాదు, కుటుంబానికి, సంబంధాలకు పెద్దపీట వేసిన మనసున్న మహామనిషి. భార్య సురేఖ, పిల్లలు రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ ఎన్నో సందర్భాల్లో ఆయన విజయానికి కారణం ఆయన కుటుంబమే అని చెప్పారు. చిరుకు 2006లో పద్మభూషణ్తో యావత్ భారతదేశమే గౌరవించుకుంది. 2008లో రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీ ప్రజల కోసమే ప్రయాణం అంటూ స్టార్ట్ చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచారు. కానీ మెగాస్టార్ జర్నీ కేవలం విజయాలతోనే కాదు, కొన్నిసార్లు ఫ్లాప్లు ఎదురయ్యాయి. తర్వాత కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేశారు. పర్యాటక శాఖ కేంద్ర మంత్రిగా దేశ సేవ కూడా చేశారు. తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చి ఖైదీ నెంబర్ 150తో మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లాంటి చారిత్రక చిత్రం చేసి తెలుగు ప్రేక్షకులకు గర్వకారణమయ్యారు. IFFI 2022 ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా చిరుకు అరుదైన అవార్డు దక్కింది. మధ్యలో ఆచార్య లాంటి చిత్రం వెనకడుగు వేసినా గాడ్ ఫాదర్, ఓకే రన్, వాల్తేరు వీరయ్య బంపర్ హిట్ తో మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఆయన మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్, అబ్బాయి గ్లోబల్ స్టార్. 2024లో పద్మ విభూషణ్తో ఆయన నటనకు, ఆయన గొప్ప వ్యక్తిత్వానికి సలాం చేసింది సమస్త లోకం. ఇండస్ట్రీలోనూ బయటను చిరు అంటే అందరికీ ఇన్స్పిరేషనే. ఇప్పుడు చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపి మరో గ్రాండ్ చాప్టర్ కి సిద్ధమవుతున్న విశ్వంభర. ఏ జానర్ అయినా ప్రేక్షకుడు కోరుకున్న ఎమోషన్ ఇవ్వడం ఇదే చిరంజీవిత్వం. మెగాస్టార్ అంటే కేవలం ఒక నటుడు కాదు, తెలుగు సినిమాకు ఒక బ్రాండ్ అంబాసిడర్. కోట్లాది అభిమానుల అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్. వందల విజయాలు వచ్చిపోతాయి, వేల రికార్డులు మారిపోతాయి. తరాలు మారవచ్చు, కాలము మారవచ్చు, కానీ ఒక పేరు మాత్రం ఎప్పటికీ మారదు. అదే మెగాస్టార్ చిరంజీవి. ఇష్టపడిన కళ కోసం కష్టపడి తన తలరాతని తనే రాసుకొని ఒక గొప్ప నటుడిగా ఎదిగి మహానాయకుడిగా ఒదిగి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగాస్టార్ చిరంజీవి గారికి మా మ్యాగ్నా టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ